శ్రీ వారాహీదేవి జ్యోతిషాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. కుంభరాశి జాతకులు, మీకు కలగబోతున్నటువంటి గోచార ఫలితాలు ఏమిటో మీకు తెలుసా? అంతకన్నా ముందు మధ్యాహ్నం 1 గంట తర్వాత జరగబోతున్నటువంటి సంఘటన తత్ఫలితంగా మీరు వినవస్తున్న ఆ యొక్క వార్త తెలిస్తే గనక ఖచ్చితంగా మీరు షాక్ అయిపోతారు. మధ్యాహ్నం 1 గంట తర్వాత కుంభరాశి వారి జాతకుల యొక్క జీవితంలో ఇదే జరగబోతుంది. ఇది అక్షర సత్యము. మధ్యాహ్నం 1 గంట దాటాక వినవస్తున్న ఆ యొక్క వార్త ఏమిటో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. గ్రహాల్లో ఎన్నో రకాల కదలికలు జరగబోతున్నాయి. అనూహ్యంగా మీరు ఒక శుభవార్తను అయితే ఈ రోజున పొందుకోబోతున్నారు. ఈ యొక్క వార్త కోసం ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తూ ఉండవచ్చును. కానీ ఏ రోజునే ఈ శుభవార్త మీ చెవిన పడుతుందని అస్సలు అనుకుని ఉండరు. అనూహ్యంగా మీ జీవితంలో ఇలా జరగబోతుంది. ఒక వ్యక్తి మీ జీవితంలోకి రాబోతున్నారు. ఆ వ్యక్తి రీత్యానే మీరు ఈ శుభవార్తను ఈ రోజున మధ్యాహ్నం 1 గంట తర్వాత అయితే వినవస్తూ ఉన్నారు. నిజంగా ఇది ఊహించని విషయమో. నిజంగా కుంభరాశి జాతకుల యొక్క జీవితంలో ఎన్నో రకాలైనటువంటి మంచి పనులు చేస్తూ ఉంటారు. ఎదుటి వారికి సహాయం చేస్తూ ఉంటారు. ఇంటికి వచ్చి సహాయం కోసం అర్థించిన వారికి లేదు అని చెప్పి పంపించే తత్వం కుంభరాశి జాతకులది కాదు. ఎప్పుడూ కూడాను ఎదుటి వారికి పరోపకారం చేస్తూనే ఉంటారు. అలాగే వీరు కుటుంబానికి కూడాను ఎంతో గౌరవాన్ని ఇస్తూ ఉంటారు. వీరు కుటుంబం మొత్తాన్ని కూడాను ఒంటి చేతితో లాక్కొస్తూ ఉంటారు. ఈ రాశి జాతకులకు బాధ్యతలు ఎక్కువ, బరువులు ఎక్కువ. అలా అని వీరు విసిగిపోరు. నిరంతరము కూడాను కష్టపడుతూ ఉంటారు. కొవ్వొత్తులాగా వారి యొక్క జీవితాన్ని గడుపుతూ ఉంటారు. తాను వెలుగుతూ ఎదుటి వారికి వెలుగులు నింపేలాగా చేస్తూ ఉంటారు. అయితే వీరి యొక్క మంచి మనసు, వీరి యొక్క చెల్లని చూపే ఈ రోజున ఇటువంటి శుభవార్తను మోసుకొస్తోంది. ఒక వ్యక్తి మీ జీవితంలోకి వస్తారు. అందులోన ఒక స్త్రీ మీ జీవితంలోకి ఈ రోజున రాబోతూ ఉన్నది. ఆ యొక్క స్త్రీ రీత్యానే ఇటువంటి శుభవార్త మీ చెవిన పడబోతుంది. మీరు కలలో కూడా ఊహించి ఉండరు. అలా ఉండబోతుంది ఈ రోజు ఒక మంచి తీపి జ్ఞాపకంగా మారబోతూ ఉన్నది. కుంభరాశి వారి జాతకులు వారి కోసం వారు ఎప్పుడు ఏది చేసుకోరండి. వారి యొక్క విషయాల గురించి కూడా వారు పట్టించుకోరు. ఎప్పుడు కుటుంబం మీదే ధ్యాస, ఎప్పుడు కూడా బయట వ్యక్తుల మీద, స్నేహితుల మీదే ధ్యాస ఉంటుంది. వారికంటూ సమయాన్ని కూడా కేటాయించుకోరు. ఎప్పుడు కూడాను పని ఒత్తిడిలో మునిగిపోతూ ఉంటారు. పని ఒత్తిడి ఎంతో అధికమైపోతూ ఉంటుంది. అయినప్పటికీ సంస్థకు ఏదో చేయాలి లేదా వ్యాపారం గురించి ఏదో ఆలోచిస్తూ ఉంటారు. ఒక విషయం గురించి 10 మార్లు 10 ఆలోచనలు చేస్తూ ఉంటారు. ఏది శ్రేష్టమైన ఆలోచన అని వీరు ఆలోచించాకే అప్పుడే నిర్ణయం తీసుకుంటారు. ఇంత బాగా తెలివితేటలు కలిగి ఉన్న కుంభరాశి వారి జాతకులు ఈ రోజున ఒక వార్తను వినవస్తున్నారు. వ్యాపారానికి సంబంధించి వ్యాపార విస్తరణ కోసం మీరు పెట్టుకున్నటువంటి అప్పీల్ అనేది ఈ రోజున సక్సెస్ కాబోతుంది. గవర్నమెంట్ ప్రాజెక్టుల విషయంలో మీరు ఏదైతే టెండర్ వేశారో ఆ టెండర్ మీకే విజయవంతంగా సక్సెస్ గా మీకు అప్రూవల్ కలగబోతోంది. ఒక స్త్రీ సహోద్యోగి కావచ్చు, లేకపోతే గనక మీ వ్యాపార భాగస్వామి కావచ్చు, లేకపోతే గనక మీ కింద పని చేస్తున్నటువంటి పర్సన్ కూడా కావచ్చును. ఒక స్త్రీ ఈ రోజున మధ్యాహ్నం 1 గంట దాటాక ఈ శుభవార్తను మోసుకొని మీ ఇంటి తలుపులు తడుతుంది. ఈ రోజు నిజంగా మీరు షాక్ అయిపోతారు. ఈ యొక్క వార్త మిమ్మల్ని ఆనందోత్సాహాలలో ముంచెత్తుతుంది. కుటుంబం మొత్తం కూడా సంతోషంలో మునిగి తేలి ఆడుతుంది. ఎందుకంటే ఇది మీకు చాలా వరకు కూడా ఇంపార్టెంట్ అండి.
కదండి. దీనికోసం ఎంతో కష్టపడ్డారో, పగలు రాత్రి తేడా లేకుండా దీనికోసం ఎంతో తపన పడ్డారో, ఎన్నో చేశారో, 100కి 200% మీ యొక్క కష్టాన్ని ఉంచారో. అందుకే భగవంతుని అనుగ్రహం ఈ రోజున మీకు కలగబోతోంది. ఇక ఉద్యోగ జీవితంలో కూడాను మీరు చేసినటువంటి పనికి తగ్గ గుర్తింపు ఈ రోజున కలగబోతోంది. ఈ రోజున మీరు మీ యొక్క సహోద్యోగి అయిన స్త్రీ ద్వారా ఒక మంచి వార్తను అయితే వినబోతున్నారు. మీ ఇంటికి వచ్చి లేదా ఒక ఫోన్ కాల్ రూపంలో అయినా సరే మీకు తెలియజేస్తారు ఆ యొక్క శుభవార్త. మరేమిటో కాదండి, ఉద్యోగ జీవితంలో మీరు అనుకున్న స్థాయికి వెళ్లడానికి ఈ రోజున పై అధికారుల యొక్క ప్రశంసలతో, సన్మాన సత్కారాలతో కూడినటువంటి మంచి స్థాయికి వెళ్లేటటువంటి అవకాశాన్ని కలగచేస్తూ మీకు రేపటి రోజున ఇటువంటి వార్త మీకు వస్తుంది అంటూ మీ యొక్క సహోద్యోగి అయినటువంటి స్త్రీ ఫోన్ ద్వారా కానీ ప్రత్యక్షంగా గానీ వచ్చి తెలియజేస్తుంది. మీరు చాలా వరకు కూడా షాక్ అయిపోతారు. తత్ఫలితంగా ఆర్థిక పరంగా మీకు స్థిరత్వం కలుగుతుంది. అంతేకాకుండా సమాజంలో గౌరవ ప్రతిష్టలు పతాక స్థాయికి చేరుకుంటాయి. అలాగే ఉద్యోగ జీవితంలో మిమ్మల్ని చూసి అందరూ కూడా, అంటే మీ కింద స్థాయి ఉద్యోగులు కావచ్చు, జూనియర్స్ కావచ్చు, లేదా మీ పై స్థాయి అధికారులు కూడా, సీనియర్స్ కూడా కావచ్చును, మిమ్మల్ని చూసి ఇదిరా వర్క్ అంటే ఇలా చేయాలి, పని మీద ఇంతటి గుర్తింపు, ఇంతటి గ్రిప్ అనేది ఉండాలి అంటూ మిమ్మల్ని చూసి చాలా వరకు కూడాను మంచి మాటలతో అందరూ పొగడ్తలతో ముంచెత్తేస్తారు. ఇది నిజంగా కుంభరాశి వారి జాతకులకు ఒక మంచి పేరు తెచ్చే వార్తగా చెప్పడం జరుగుతోంది. ఎవ్వరికీ రాదండి ఇంతటి అదృష్టం. వీరికి ఆర్థిక పరంగా స్థిరత్వం కలగడమే కాకుండా సమాజంలో గౌరవం కూడా, రెండు కూడా కలగలసి ఒకే పొజిషన్ తో రాబోతున్నాయి. మీ యొక్క స్థాయి అనేది పెరిగిపోతుంది. అతి వేగంగా మీ జీవితంలో ఒక మంచి మార్పును అయితే చూడబోతూ ఉన్నారు. మీ భవిష్యత్తు బాగుంటోంది. ఇప్పటి వరకు ఎన్నో రకాల ఇబ్బందులు, ఎన్నో రకాల సమస్యలు, అవసరానికి డబ్బు లేక ఎన్నింటినో ఆపుకున్నారు. అలాగే సంతానానికి ఏదో చేయాలి అనే తపన ఉన్న ఆర్థిక స్థిరత్వం లేక కుంభరాశి వారి జాతకులు చలించిపోయారు. ఏమీ చేయలేకపోతున్నాము, సాధించలేకపోతున్నాము అనే బాధ వీరిని ఎల్లప్పుడూ వెంటాడుతూనే ఉండేది. కానీ ఈ రోజున మాత్రం మీ జీవితంలో మిరాకిల్ జరగబోతుందనే చెప్పాలి. ఇదంతా భగవంతుని అనుగ్రహం అండి, ఈశ్వరేచ్ఛ. అందుకే ఇలా జరగబోతోంది. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ టాప్ చేయడాన్ని మాత్రం అస్సలు మీరు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.